మున్సిపల్ కమిషనర్ కి బీఆర్ఎస్ నేత వార్నింగ్. తిరుమల శ్రీవారికి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ కానుక. జిలేబీ వ్యాపారి డ్రగ్స్ దందా. ఇలాంటి వార్తల్ని ఫటాఫట్ 30 సెకండ్స్ లో ఇప్పుడు చూసేద్దాం. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ వార్నింగ్ ఇచ్చిన ఘటన జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తాను చెప్పిన పనులు చేయట్లేదంటూ కమిషనర్ ప్రవీణ్ కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ హెచ్చరించాడు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రవికిషన్ రెడ్డి. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు రవికిషన్ రెడ్డి ఫోన్ చేసి అసభ్యంగా తిట్టడం బాధ కలిగించిందని, ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని అంటున్నారు కమిషనర్ ప్రవీణ్. ఆధారాలతో సహా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశా అంటున్నారు. తిరుమల శ్రీవారికి చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఖరీదైన కానుకను విరాళంగా అందజేశారు. ప్రత్యేకంగా తయారు చేయించిన అష్టలక్ష్మి చంద్రవంక కంఠి అనే స్వర్ణాభరణాన్ని ఇచ్చారు. 60 లక్షల రూపాయలు విలువైన 535 గ్రాముల బంగారంతో ఈ కంఠిని తయారు చేయించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అష్టలక్ష్మి చంద్రవంక కంఠిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అలాగే కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు సైతం బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్ లో ఓపీఎం డ్రగ్ అమ్ముతున్న ఓ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుకట్పల్లి జయనగర్ లో జిలేబీ వ్యాపారం చేస్తున్న డోలర్ చౌదరి నుంచి 50,000 రూపాయలు విలువైన 105 గ్రాముల ఓపీఎం ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన వ్యాపారి కొంతకాలంగా డ్రగ్ ను విక్రయిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఎవరితో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ మూలాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు. ఓపీఎం ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై విచారణ జరుపుతున్నారు.